నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని డిఎన్ఆర్ జడ్పీ బాలికోన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు విద్యా కానుక కిట్లను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేను స్థానిక టీడీపీ నాయకులు, విద్యాశాఖ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ కనుక విద్యార్థులు ఈ వయసులో చెడు వ్యసనాలు, అలవాట్లకు దూరంగా ఉండాలని, ఉపాధ్యాయులు చెప్పే మాటలు విని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును ఆలోచించి ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం 1,000 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఈ స్కూల్కి మినరల్ వాటర్ మిషన్ ఇస్తే దానిని ఇంకా వాడకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి, మండల స్థాయి అధికారులు, పొదలకూరు మండల టీడీపీ అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయుడు, స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మీ తల్లిదండ్రుల కష్టాలు తెలుసా మీకు? వాళ్ళు 2 ఎకరాలు 3 ఎకరాలు వాళ్ళు సేద్యం చేస్తే హార్డ్లీ 3 ఎకరాలు సేద్యం చేస్తే 90,000, 10,000 కూడా నెలకి, సంవత్సరం 90,000 ఇస్తే 10,000 మిమ్మల్ని కడుపులో పెట్టుకొని పెంచుతారు. వాళ్ళు అవసరమైతే కూలికైనా పోతారు, మిమ్మల్ని మాత్రం బాగా పెట్టుకుంటారు. నేను పెళ్ళికి పోతా, పెళ్ళికొడుకు అడుగుతా, ఏం చేస్తున్నాం? సాఫ్ట్వేర్. ఎంత జీతం? 50,000, 70,000, 1,00,000. అమ్మాయిని అడుగుతా, సాఫ్ట్వేర్. నేను ఒక రోజు 10 పెళ్ళికి పోయాను. దాంతో అంతకుముందు కూడా చెప్పే విషయం, 8 జంటలు సాఫ్ట్వేర్, 1 జంట డాక్టర్స్, 1 జంట వేరే వాళ్ళ ఫాదరు చేసే ఇండస్ట్రీ కానివ్వండి. అంటే చాలా మార్పు వచ్చింది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఆయన 94లోనే చాలా పెద్ద మార్పు తీసుకొచ్చాడు. ఇంజనీరింగ్ కాలేజెస్ పెద్ద ఎత్తున ఎస్టాబ్లిష్ చేసి, ఈరోజు ఇతర దేశాల్లో మన వాళ్ళు పోయేసాడు ఉద్యోగాలు చేస్తున్నారంటే టాప్ కంపెనీస్లో. ఆ రోజు బీజం వేసింది చంద్రబాబు నాయుడు. ఈరోజు పరిస్థితి ఒక సింపుల్, నేను చూసింది ఏంటంటే ఎవరు స్కూల్కి పోవటం లేదంటే ఎక్కువ గిరిజన్స్, ట్రైబల్స్, పేదవాళ్ళు. ఆ తర్వాత చాలా కొద్దిమంది చేస్తారు. నేను మల్లికార్జునపురం 65-70% గిరిజన్ పాపులేషన్. ఆ గ్రామం నేను దత్తత తీసుకున్నాను. ఆ రోజు నేను పోయినప్పుడు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ట్యాప్ కింద స్నానం చేస్తున్నారు రోడ్లో. అమ్మాయి ఏజ్ మినిమం 10 years పైన ఉంటుంది. ఆ తర్వాత పిలిపించారు. చూసి నేను హెడ్ మాస్టర్ని పిలిచాను, ఎంతమంది పిల్లలు స్కూల్కి వస్తున్నారు? స్కూల్ టైంలో పిల్లలు రోడ్డు మీద ఉన్నారు. 27 మంది స్కూల్కి రావడం, వాళ్ళల్లో 26 మంది గిరిజన్స్. ఊరు ఎస్టీ పాపులేటెడ్ విలేజ్. వాళ్ళని చూస్తే పాపం గిరిజన పిల్లలు తలకు పోసుకొని తల స్నానం చేసి 5-6 నెలలు అంటారు కొంతమంది స్కూల్. వాళ్ళకు ఉండే హ్యాబిట్ ఇది క్యాట్ బాల్ పట్టుకొని బయట తిరగటం, స్కూల్ ఎగ్గొట్టి. వాళ్ళందరినీ తీసి కూర్చోబెట్టి నెక్స్ట్ డే హెయిర్ కటింగ్ ఆయన పిలిపించి అందరికీ హెయిర్ కటింగ్ చేయించి, అందరికీ షాంపూలు, సోపులు, బట్టలు ఒక 5 జతలు ఇచ్చి స్కూల్ పిల్లలందరికీ ఇచ్చాం. ఆ రోజు నుంచి డ్రాప్అవుట్స్ లేకుండా స్కూల్కి పోవడం మొదలుపెట్టారు. అందరూ స్కూల్కి అటెండ్ అవుతూ వచ్చారు. మొన్న ఎలక్షన్ ప్రచారంలో పోతే మళ్ళీ అది మొదలు ఎవరంటే ఏదంటే. సో మనం అందరం సొసైటీ, మన ఊళ్ళల్లో ఉండే ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటంటే, అత్యంత పేదరికంలో ఉండే కమ్యూనిటీ ఎవరంటే ఎస్టీస్, అత్యంత అమాయకులు ఎవరంటే గిరిజనులు, అత్యంత మోసపోయేవాళ్ళు ఎవరంటే గిరిజనులు. పిల్లల్ని స్కూల్కి పంపించుకుని ఉండేవాళ్ళు ఎవరంటే, చదువు లేకుండా ఉండే వాళ్ళలో ఎక్కువ శాతం ఎవరంటే గిరిజనులు.
12-13 ఏళ్ళకి పెళ్లి చేసే ఒక పని అయిపోయింది అనుకునే వాళ్ళు ఎవరంటే గిరిజన. వాళ్ళలో మార్పు తెచ్చడానికి మీ గ్రామంలో ఉండే లీడర్స్, క్యాడర్, ప్రజలు ప్రతి ఊరికి వెళ్ళి మీ ఊరికి వెళ్ళి ఎంతమంది పిల్లలు స్కూల్కి పోతారు గిరిజన కౌన్సిలింగ్ చేయండి, కన్విన్స్ చేయండి. చిన్నపిల్లల్ని నేను కూర్చోబెట్టి నచ్చ చెప్పండి, తల్లిదండ్రులకు చెప్పండి, అందరు స్కూల్కి బయట చేయండి. ఇంకా కూడా సొసైటీలో గిరిజన పిల్లలు మాత్రం స్కూల్కి పోకుండా రోడ్ల మీద తిరుగుతా. ఇప్పటికీ నేను నెల్లూరు పోతుంటే, కారులో పోతుంటే ఎవరైతే భుజం మీద బిడ్డను వేసుకొని చేతితో బిడ్డను నడిపించుకుంటా ఎండలో రోడ్డు మీద, వెనక ఆమె భార్య ఆమె ఒక బిడ్డని సంఖ్యలో వేసుకొని ఒక సంచి చేతిలో పెట్టుకొని ఎవరైనా ఎదురుపడ్డారంటే వాళ్ళు గిరిజనలే. చూస్తేనే అర్థమైపోతుంది. ఆ పరిస్థితిలో మీరందరూ మార్పు తేవాలా. పిల్లలు ఎవరైతే 100 మంది స్కూల్కి సరిగా రావడం లేదో, 730 మందికి 622 మంది మీ హెచ్ఎం చెప్పింది. 110 మంది ఎందుకు రాదు? మీ ఫ్రెండ్సే కదా వాళ్ళు, తీసుకురండి, వచ్చి తీరాలని చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.